హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సునీత, కన్సల్టెంట్ 49 హాస్పిటల్స్ తిరుపతి. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీలో ఒక ఇంపార్టెంట్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాము. ట్యూబల్ టెస్టింగ్ అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకుంటాము అనే దాని గురించి మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటంటే ఫిమేల్స్లో నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఓవరీస్లో ఎగ్స్ అనేటివి నార్మల్గా ఉండాలి. ఓవ్యులేషన్ అనేది నార్మల్గా జరగాలి. ఇంకొకటి ఓవ్యులేషన్ జరిగిన ఎగ్ అనేది ట్యూబ్స్ గుండా లోపలికి రీచ్ అవ్వాలి. సో ఇవన్నీ ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. సో ఓవ్యులేషన్ అవన్నీ స్కానింగ్లో డిటెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సో దీనికి టెస్ట్ చేయడం ఎలా చేస్తాము అంటే కనుక ఫస్ట్ 3 ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి హిస్టోసాల్పింజోగ్రామ్ అంటారు, హెచ్ఎస్జి అంటాము. దాంట్లో ఏం చేస్తామంటే ఒక రేడియో ఓపెక్ డై అనేది తీసుకొని లేడీస్కి కింద నుంచి ఇంజెక్షన్ అనేది చేస్తాము. ఇంజెక్షన్ చేసిన టైంలోనే సీరియల్ ఎక్స్రేస్ ఒక 2-3 ఎక్స్రేస్ తీస్తాము. సో ఆ ఎక్స్రేస్ తీసినప్పుడు అది డై అనేది ఆ రేడియో ఓపెక్ డై ట్యూబ్స్ గుండా బయటకు వస్తుందా లేదా అనేది ఎక్స్రే గుండా డిటెక్ట్ చేస్తామన్నమాట. దీన్ని హిస్టోసాల్పింజోగ్రామ్ అంటారు. ఇది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజరు, ప్లస్ రేడియో ఓపెక్ మెటీరియల్ కాబట్టి ఒక్కొక్కసారి కొంచెం లైట్గా వాళ్ళు మరీ సెన్సిటివ్ అయితే కనుక కొంచెము బ్లాక్ లేకపోయినా లైట్గా బ్లాక్ ఉన్నట్టు ఒక్కొక్కసారి అనిపించవచ్చు. సో ముందుగానే టెస్ట్ చేసే ముందరే వాళ్ళకు కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి అని చెప్పి ముందే ప్రిపేర్ చేయడం అనేది బెటర్ అనమాట. నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా మనం ఫర్టిలిటీ క్లినిక్స్లో చేస్తున్నది సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అంటారు, SIS అంటాము. దీంట్లో ఏంటంటే రేడియో ఓపెక్ మెటీరియల్ కాకుండా నార్మల్ సెలైన్తోనే చేస్తాము. ఇది ఎక్స్రేస్తో కాకుండా అల్ట్రాసౌండ్లో చూస్తామన్నమాట. సో నార్మల్ సెలైన్ మనము యూట్రస్ గుండా పుష్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్లో ఆ ట్యూబ్స్ గుండా బయటకు వస్తున్నాయా లేదా అనేది చూస్తాము. సో దీన్ని SIS అని అంటారు. ఇది కొంచెం కంపారిటివ్లీ పెయిన్లెస్ ప్రొసీజర్, అంత మరీ పెయిన్ ఎక్కువ ఉండదు. సో ఈ 2 ప్రొసీజర్స్ ఉంటాయి. థర్డ్ కన్ఫర్మేటరీ అంటే ఓన్లీ ఈ రెండిట్లో మనకి తెలియట్లేదు, ఇంకా కన్ఫర్మేషన్ కావాలి, లేదు వాళ్ళకి వేరే రీజన్స్ వల్ల ల్యాప్రోస్కోపీ చేస్తున్నారు అంటే కనుక హిస్టోలాప్రోస్కోపీ అనేది గోల్డ్ స్టాండర్డ్ అని చెప్తాము. దాంట్లో ఏంటంటే మనము హిస్టోస్కోపీ ద్వారా డై ఇంజెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా ల్యాప్రోస్కోపీలో చూస్తాము ఆ డై అనేది బయటకు వస్తుందా లేదా అనేసి. సో కాకపోతే ఇది ఓన్లీ కొన్ని కేసెస్లోనే చేస్తాము, అందరికీ ఇది చేయలేము. సో అదనమాట. సో ఆ ట్యూబ్స్ పేటెంట్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తాము. So hope this video is helpful. Thank you.